హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బెండకాయ పులుసు చేస్తున్నాను. బెండకాయ పులుసుకి తయారు చేసుకునే విధానం ఇక 1 కేజీ బెండకాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 1 ఉల్లిపాయ తీసుకున్నాను, 1 టమాటా పెద్ద సైజు టమాటా తీసుకున్నాను, పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు ఇందులో వేయటానికి. ఇగో తాలింపు పెడతానికి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఉల్లిపాయ కొంచెం ముక్కలు, కరివేపాకు రెమ్మ ఒకటి, 4 ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏమీ లేదు. దాకలో వేసి మొత్తం ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తాలింపు పెట్టుకున్నప్పుడు అప్పుడు వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. చిన్న చెంచా కనిపెట్టి 4 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేయాలి, వేస్తాను. ఇదిగో పొయ్యి పెట్టాను, పొయ్యి మీద పెడుతున్నాను. ఇవన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేస్తాను. వేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసినప్పుడు చూపిస్తాను. బెండకాయ ముక్కలు ఉడికినాయో చూసి అప్పుడు మనం చింతపండు పులుపు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు అవి ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. వేసుకొని ఒక పావు గంట ఉంచుకొని తాలింపు పెట్టుకుంటే బెండకాయ పులుసు రెడీ అయిపోద్ది. ఇప్పుడు చింతపండు పులుసు వేసాను కదా, బెండకాయలు ఉడికినాయి, చింతపండు పులుపు వేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉంచుదాము. ఇది మరిగిన తర్వాత అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. అప్పుడు చూపిస్తాను.